హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ ఇయర్స్ మనకి 2023లో జరిగిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో ఆ సిరీస్ని మనము కంటిన్యూ చేద్దాం. సో ఇంతకుముందు ప్రీవియస్గా నేను కొన్ని వీడియోస్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇది మనకి క్లాస్ 5. సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇంకెందుకు లేక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన యొక్క ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సో జనరల్ అవేర్నెస్ అమ్మా. సో జనరల్ అవేర్నెస్లో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇన్ విచ్ స్టేట్ ఇండియా ఈజ్ ఐరావతేశ్వర టెంపుల్ సిచ్యువేటెడ్? సో మనకి ఐరావతేశ్వర టెంపుల్ అనేది ఎక్కడ లొకేట్ అయింది అని అడుగుతున్నారు. సో తమిళనాడు మా. సో తమిళనాడు ఐరావతేశ్వర టెంపుల్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో హిస్టారిక్ మాన్యుమెంట్స్, టెంపుల్స్, ఈ టాపిక్ నుంచి మనకు ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఎగ్జాక్టెడ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి ఏ సిటీ లొకేట్ అయ్యి ఉంది అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్స్ ఏమిచ్చాడు? హరప్ప, సాంచి, ముజిరిస్, అయోధ్య. సో ఈ మూడు మనకి కాదనమాట. సో హరప్ప అనేది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇచ్చాడు. సో మనకి హిస్టరీ రిలేటెడ్ మా. హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సెకండ్. థర్డ్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాజ్ పర్ మెండలీస్ పీరియాడిక్ టేబుల్? సో మెండలీస్ పీరియాడిక్ టేబుల్లో కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. సో కార్బన్ అటామిక్ నెంబర్ మనం యూజువల్గా చూసుకుంటే 6 కదా. సో హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్. సో కార్బన్ 6 ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The study of human population including their size, composition and distribution across the space and the process through which population changes is called. సో మనకి ఇది పాపులేషన్ రిలేటెడ్ మా. సో పాపులేషన్ అని మనకి గుర్తు రాగానే ఫస్ట్ మనకి డెమోగ్రఫీ అనే వర్డ్ గుర్తు రావాలి. ఓకే, పాపులేషన్ అని గుర్తు రాగానే డెమోగ్రఫీ అనే వర్డ్ గుర్తు రావాలి. వినగానే పాపులేషన్ అన్న వర్డ్ వినగానే డెమోగ్రఫీ అన్న వర్డ్ అనేది గుర్తు రావాలి. ఓకే, సో మనకి ఇందులో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటిది అంటే ఎథనోగ్రఫీ, డెమోగ్రఫీ, టోపోగ్రఫీ, స్టెనోగ్రఫీ. సో ఈ మూడు మనకి పాపులేషన్కి సంబంధించిన వర్డ్ అయితే కాదు, డెమోగ్రఫీ రిలేటెడ్. ఓకే, సో మనకి వన్ వర్డ్ ఆన్సర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫేస్ ఆఫ్ ఫోక్ డాన్స్ అండ్ ద స్టేట్ అసోసియేటెడ్ విత్ ఇస్ ఇన్కరెక్ట్? సో ఈ క్వశ్చన్లో మనకి కింద ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు? గిద్దా, పంజాబ్ అంట. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్లు గిద్దా పంజాబ్ రిలేటెడే, ఇది కరెక్టే. వాంచో అరుణాచల్ ప్రదేశ్, ఇది కూడా కరెక్టే. గూమర్ గూమర్ మనకి రాజస్థాన్, బీహార్ కాదు. సో గూమర్ రాజస్థాన్. అండ్ నోంగక్రం మేఘాలయ. సో నోంగక్రం మేఘాలయ ఫోక్ డ్యాన్స్ అనమాట. సో ఇది కూడా కరెక్టే. సో గూమర్ అనేది గూమర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు రాజస్థాన్. ఓకేనమ్మా. సో రాజస్థాన్ స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్స్ మనకి గూమర్ అని చెప్తాం. ఓకే, సో జూమర్ నాకు కమెంట్ చేయండి. జూమర్ ఫోక్ డ్యాన్స్ అనేది ఏ స్టేట్కి రిలేటెడో నాకు చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ రైజెస్ ఇన్ ద నేపాల్ హిమాలయాస్? నేపాల్ హిమాలయాస్లో మనకి ఏ రివర్ అనేది ఫ్లో అవుతుంది అని అడుగుతున్నారు. బేట్వా, చినాబ్, చంబల్ అండ్ గాగ్రా. సో మనకి నేపాల్ హిమాలయాస్లో మనకి ఫ్లో అయ్యే రివర్ ఏంటి అమ్మా? గాగ్రా. సో గాగ్రా రివర్ అనేది మనకి నేపాల్ హిమాలయాస్లో ఫ్లో అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? సో మనకి కోర్ట్స్, సో మనకి సివిల్ కోర్ట్స్ ఇలా ఉంటాయి కదా. సో అలా మనకి ఎన్ని కోర్ట్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. సో 3 కోర్ట్స్ అనేది మనకి ఇండియాలో ఉన్నాయి. సో సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్ ఇలా ఉంటాయి కదా. సో అలాగా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కోర్ట్స్ అనేవి ఉన్నాయి అని అడుగుతున్నారు. సో మనకి 3 లెవెల్ ఆఫ్ కోర్ట్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్. ఏవ్స్ ఆర్ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ అండ్ హ్యావ్ ఏ డాష్ హార్ట్. సో మనకి ఏవ్స్ అనే యానిమల్స్ అనమాట. సో ఇవి వీటిలో ఉన్న బ్లడ్ ఎప్పుడు కూడా వార్మ్గా ఉంటుంది, అంటే కొంచెం చల్లగా అండ్ వేడిగా అలాగా ఉంటుంది అనమాట. వార్మ్ బ్లడెడ్గా ఉంటాయి అనమాట. సో ఏవ్స్ అనే వాటిని
వామ్ బ్లడెడ్ యానిమల్స్ అంటాము. సో ఎన్ని హార్ట్స్ ఉంటాయి వీటికి ఎన్ని హార్ట్స్ ఉంటాయంటే ఫోర్ చాంబర్ హార్ట్ అని చెప్తాం. ఓకే, సో ఫోర్ చాంబర్ హార్ట్ మనకి క్రొకోడైల్కి కూడా ఉంటుంది. సో క్రొకోడైల్కి కూడా మనకి ఫోర్ చాంబర్ హార్ట్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో ఈ క్రొకోడైల్ అన్న బిట్ మనకి ఆర్బిఎఫ్ అడిగాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ ఈజ్ ఏ ఫేమస్ ఇండియన్ ప్లేయర్. సో మనకి ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ ఇండియన్ ప్లేయర్ కదా. సో అతను ఏ మ్యూజిషియన్కి సంబంధించిన అతను అని అడుగుతున్నారు. వైలిన్, గిటార్, సితార్ అండ్ తబలా. సో మనకి ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ గారు ఫేమస్ ప్లేయర్. సో తబలాకి చెందిన వ్యక్తి అనమాట. ఓకే, సో ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, మ్యూజిషియన్ అండ్ ఘరానాస్. ఓకే, నెక్స్ట్ 10th question. Joint sector industry is one of the classifications of industries on the basis of. సో మనకి జాయింట్ సెక్టార్ ఇండస్ట్రీ అనేది ఇండస్ట్రీస్లో ఒక పార్ట్ అనమాట, ఒక క్లాసిఫికేషన్ అని చెప్తాము. సో ఈ జాయింట్ సెక్టార్ ఇండస్ట్రీ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అని అడుగుతున్నారు. సో దేని మీద బేస్ అయి ఉంటుంది? రా మెటీరియలా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటా, బల్క్ అండ్ వెయిట్ ఆఫ్ మెటీరియలా, ఓనర్షిప్. సో ఈ జాయింట్ సెక్టార్ ఇండస్ట్రీ మనకి టోటల్గా డిపెండ్ అయ్యింది ఓనర్షిప్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 2011 సెన్సస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దీనికి మనకి 2 బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, 3 బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో మన క్వశ్చన్ చూసుకుంటే యాజ్ పర్ 2011 సెన్సస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెట్రో సిటీస్ వాజ్ ద మోస్ట్ పాపులేటెడ్ ఇన్ ఇండియా. సో మనకి మోస్ట్ పాపులేటెడ్ మెట్రో సిటీస్ ఏంటి? సో 2011 సెన్సస్లో పోల్చుకుంటే సో మనకి ముంబై అనమాట. ఓకే, సో ముంబై మోస్ట్ పాపులర్ సిటీ ముంబై అని చెప్తాము. అండ్ ఇంకొకటి మోస్ట్ ట్రాఫిక్డ్ సిటీ కూడా మనకి ముంబై అని చెప్తాము. ఫస్ట్ లక్నో, సెకండ్ ముంబై. ఓకే, నెక్స్ట్ విచ్ ఇండియన్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ప్రాజెక్ట్ సద్భావన ఇన్ ఫిబ్రవరి 2022. సో మనకి సద్భావన అనే ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేశారు కదా. ఇది స్కీమ్ రిలేటెడ్ నా. సో ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేశారు అంటే అస్సాం. ఓకే, నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ డిడ్ టిప్పు సుల్తాన్ డై డిఫెండింగ్ హిస్ క్యాపిటల్ శ్రీరంగపట్నం. సో టిప్పు సుల్తాన్ ఎప్పుడు చనిపోయారు? 1799. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1799 టిప్పు సుల్తాన్ వాజ్ డైడ్. ఓకే, in the union budget, so budget related, in the union budget of India 2022 what percentage of tax has been levied on transfer of digital assets, cryptocurrency. మనకి క్రిప్టో కరెన్సీ మీద యూనియన్ బడ్జెట్లో ఎంత పర్సెంటేజ్ అనేది యూటిలైజ్ చేశారు అని అడుగుతున్నారు. సో టోటల్గా 30% అనేది క్రిప్టో కరెన్సీ మీద సేవ్ చేశారనమాట. సో అది ఇంపార్టెంట్. ఓకే, బడ్జెట్ రిలేటెడ్. నెక్స్ట్ Ajit Kumar Doval. Ajit Kumar Doval is the fifth and current dash to the Prime Minister of India. సో మనకి అజిత్ కుమార్ డోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కౌన్సిల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీమ్స్ వాన్ ద ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2021 to 2020. స్పోర్ట్స్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ నుంచి ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మా. సో ఉమెన్స్ ఐసీసీ వరల్డ్ కప్ ఎవరు గెలిచారు అంటే ఆస్ట్రేలియా. ఓకే, ఆస్ట్రేలియా వాళ్ళు గెలిచారు. నెక్స్ట్ మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పద్మా సుబ్రహ్మణ్యం ఈజ్ నోన్ ఫర్ విచ్ క్లాసికల్ డాన్స్ ఫామ్. సో పద్మా సుబ్రహ్మణ్యం గారు ఏ క్లాసికల్ డాన్స్కి సంబంధించిన వాళ్ళు అంటే భరతనాట్యం. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్సెస్. అండ్ క్లాసికల్ డాన్స్ ఏ స్టేట్కి సంబంధించింది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫెయిల్ అండర్ నాన్ క్రోడైట్స్కి సంబంధించింది కాదు అని అడుగుతున్నాడు. అంటే యానిమల్స్కి సంబంధించింది కాదు, వర్టెబ్రేటా. సో వర్టెబ్రేటా అనేది నాన్ క్రోడైట్స్కి సంబంధించింది కాదు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వన్ ఆఫ్ ద కీ ఫీచర్ ఏంటిది అని అడుగుతున్నారు. మనకి ఫెడరలిజం. ఓకే, సో మనకి ఫెడరలిజం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ Dash was founded by the Dadabhai Panduranga and his brother Atmaram Panduranga in 1863 when Keshav Chandra Sen. సో మనకి ఇది సమాజస్ నుంచి వచ్చేది. సమాజస్ నుంచి. ఓకే, సో ప్రార్థనా సమాజ్. ఆత్మారాం పాండురంగ వాజ్
founded by Pradhana Samaj. Okay, next, which planet in the solar system is considered as ఎర్త్ ట్విన్? సో మనకి ఎర్త్ ట్విన్ అనేది సోలార్ సిస్టంలో ఏ ప్లానెట్గా కన్సిడర్ చేస్తాము అంటే వీనస్. సో వీనస్ ఇస్ ద ఎర్త్ ట్విన్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ చోళా రూలర్స్ బిల్ట్ నిషుంబుదిని గాడెస్ టెంపుల్? సో మనకి చోళా వాళ్ళు ఈ యొక్క నిషుంబుదిని గాడెస్ టెంపుల్ని బిల్డ్ చేశారు. ఎక్కడ ఉంది అంటే తంజావూర్. సో ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే విజయలాల. ఓకే, విజయలాల. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీస్ ఆటోబయోగ్రఫీ? సో మహాత్మా గాంధీ, ఇది అందరూ చేస్తారు, ఆన్సర్ చేస్తారు. ఓకే, సో మహాత్మా గాంధీస్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటిది? ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. ఓకే, నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ టు బికమ్ ఉమెన్స్ చెస్ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్? సో మనకి చెస్ అంటే గుర్తొచ్చేది ఎవరు? కోనేరు హంపి. సో టు బీ ఫార్వర్డ్ మనం ఈజీగా చెప్పేసి ఇది కోనేరు హంపి. ఓకే, ద ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ ఈజ్ యూజువల్లీ హెల్డ్ ఇన్? సో మనకి ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుపుకుంటాము అంటే ఒడిస్సా. సో ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ ఈజ్ యూజువల్లీ హెల్డ్ ఇన్ ఒడిస్సా. ఓకేనమ్మా. సో ఇవి మనకి ఎంటీఎస్ బిట్స్ అనమాట. ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను. ప్రీవియస్ బిట్స్ అనేది చాలా మన ఎగ్జామ్కి రాబోయే నోటిఫికేషన్కి చాలా యూజ్ అవుతాయి. సో అందరూ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 10 మినిట్స్ అయినా సరే వీడియోస్ అన్నీ చూసి వెళ్తే మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఐ హోప్ వీడియో మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.